ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు. చట్టం చట్టమే. అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు, పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి. అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు. తానీష ఆలోచించినట్టే. తప్పే ఉంది. నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో, కోసల రాజ్యంలో నాకివ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీ సొమ్ము వేసుకో, గవర్నమెంట్ సొమ్మేలా వేస్తాం. ఇది తప్పండేది, నేరం. అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు. భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు. అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు. అందుకని ఏం చేశాడు? శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తానీషాక పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేమని చెప్పాడు. అంటే బాకీ తీర్చేశాడు. కానీ ఈయన కనపడలేదు. తానీషాకైనా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు, కానీ ఈయన కనపడ్డాడు. అది భగవంతుడి యొక్క లక్షణం.